నేటి పంచాంగం వివరణ ఆగస్టు 13, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి అష్టమి ఉదయం 9:29 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 10:35 వరకు, యోగం బ్రహ్మ సాయంత్రం 4:19 వరకు, కరణం భవ ఉదయం 9:29 వరకు, తదుపరి బాలవ రాత్రి 9:58 వరకు. వర్జం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి మరలా రాత్రి 11:12 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:04 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. అమృతకాలం రాత్రి 1:10 నుండి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఏవైతే సొంత ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి రావు కాబట్టి పెద్దల సలహాలు పాటించండి. ఇక ఇంట బయట బాధ్యతలు అనేవి చికాకు పరుస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో మార్పులు అనేవి ఇబ్బందిని కలిగిస్తాయి. రుణాలు చేయవలసి రావచ్చు. ఇక పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. వారిని గౌరవించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవే. ఇక ఈరోజు మేషరాశి వారు నోరు అదుపులో పెట్టుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు అనవసరమైన వివాదాలలో తలదూచకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి వినవారు అని నమ్మి మోసపోకండి. ఇక ఈరోజు మేషరాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన అనేక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఈ సమస్య అనేది అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడుల కోసం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి మిమ్మల్ని బాధిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించకపోవచ్చు. కష్టం తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలు ఆర్జించడం కష్టంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో చిక్కులు అనేవి ఎదురవుతాయి. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక సాంకేతిక నిపుణులకు క్రీడాకారులకు వారు చేసే విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి అనేక రకాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే వైద్య రంగం వారికి నష్టాలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని విద్యార్థులు మరింత నిదానంగా అడుగు వేయాల్సి ఉంటుంది. ఇక మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి.
ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మంచి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. నూతన వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఈరోజు స్వదేశంలో, విదేశాలలో అవార్డులను, రివార్డులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మరింత సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభం అనేది కనబడుతుంది. పారిశ్రామికవేత్తలు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో వృషభ రాశి వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశిలోని మహిళలకి అరుదైన సన్మానాలు అనేవి జరగవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన కార్యక్రమాలను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఆనందకరమైన సంపదను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు విలువైన బహుమానాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు శుభవార్తను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే కనిపిస్తున్నవి. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనబడుతుంది. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి అన్ని పనులలో విజయాలను పొందుతారు. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. నూతన ప్రణాళికలను అమలు చేసి ఆ లాభాలను పొందుతారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు యొక్క ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి రివార్డులు దక్కుతాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. మిథున రాశిలోని మహిళలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు ఈరోజు. అలాగే కర్కాటక రాశి వారికి ఊహించని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది కర్కాటక రాశి వారి యొక్క సొంతం అవుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. నూతన గృహయోగం కూడా కలుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని విధంగా హోదాలను పొందుతారు. ఇక వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా ఐటీ రంగం వారు చేపట్టిన ప్రాజెక్టులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో పురోగతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు సోదరుల నుండి అవసరానికి ధన సహాయాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. విలువైన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక
కన్యా రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుతారు. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అన్ని శుభదాయకంగా ఉంటుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేసి ముందడుగు వేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఆదాయం అనేది పెరగడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. కొత్త పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఈరోజు ఇంట శుభకార్యాలపై బంధువులతో చర్చలు చేస్తారు. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు సంతానానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరిపోతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో సత్తాను చాటుకొని ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలకు సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకి అనుకోని ఆహ్వానాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులకు విద్యా విషయంలో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ధనయోగ సూచనలు అయితే కనబడుతున్నవి. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు కాఫీ. ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అలాగే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థికంగా అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఊహలు నిజమవుతాయి. ఇక దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక తులారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే టెంపరవరీ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుకుంటారు. అలాగే నూతన భాగస్వాముల చేరికతో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు రాజకీయవేత్తలకి పారిశ్రామికవేత్తలకి పరిస్థితులు మొత్తంగా చూసుకుంటే అనుకూలంగా గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి సాధిస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులకు మంచి ఫలితాలను సాధించడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా
తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. చేపట్టిన పనులన్నింటిలో కూడా అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారము, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకోని ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారి రోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో విదేశీయానం చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు, లేదా రాజీకు దూచుకునే మార్గమైనా ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగుపడుతుంది. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. గత సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందపడతారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత సంతృప్తినిస్తాయి, మంచి లాభాలను అందిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట మంచి గుర్తింపు రావడం వలన సంతృప్తి చెందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు వారి యొక్క కృషి ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల వారికి అనేక రకాలుగా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపును పొందుతారు. ఇక ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు బంధుమిత్రులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారి యొక్క నిర్లక్ష్య ధోరణి వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే బాధ్యతారాహిత్యం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం వలన భార్యాభర్తలు విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టాలను ఎదుర్కొంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు పెట్టిన పెట్టుబడులలో ఈ రోజు నష్టాలను విచవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకుంటారు మరియు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో
పశువులకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ముఖ్యమైన పనుల్లో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇంట బయట సమస్యలతో సతమతమవుతారు. కష్టపడ్డ ఫలితం మాత్రం కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి భూ వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోండి. ఇక ఈరోజు ప్రత్యర్థులతో కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు నిరాశే మిగులుతుంది. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటారు. ఇక వైద్య రంగం వారికి నష్టాలనేవి కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో గడుపుతారు. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనుసు రాశి వారికి రోజు అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు ధనుసు రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వలన లాభాలను గడిస్తారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది. దానివలన రుణాలను తీర్చగలుగుతారు. విద్యార్థులకు కూడా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రముఖుల పరిచయాల ద్వారా లాభాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. విదేశాలలో విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. అన్నింటి విజయమే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను గడిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆర్థిక వాతావరణం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మకర రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. అలాగే సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని వారు కుటుంబ పరంగా కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు. అందరి నోట మీ మాటే వినబడుతుంది. అలాగే రాబడి కూడా అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే సేవా కార్యక్రమాలంటే ఈరోజు మీరు ముందుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణకు చేసే ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారం నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా సాధించగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఊహించని అవకాశాలను పొందుతారు. ఇక విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఊహించని విధంగా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా బాధపడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ఇంట బయట కుంభరాశి వారికి మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు.
ఇక విద్యా లాభం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆ పనులలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క నైపుణ్యం అనేది వెలుగులోకి వస్తుంది. పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఎంతటి సమస్యనైనా ఎదిరించే ఆత్మవిశ్వాసం అనేది ఈరోజు మీకు సొంతమవుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కలిసి వస్తాయి. అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మిత్రులు మీ ఉన్నత స్థితికి కొంత సహాయపడడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను దక్కించుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా లాభం అనేది కనిపిస్తుంది. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాకచక్యంగా ఆలోచనలు చేసి అన్నింటి నుండి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజుకి మీనరాశి వారికి సంతాన యోగం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు మీనరాశి వారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మీ యుక్తితో సమస్యల బారి నుండి బయటపడతారు. అలాగే మరుపురాని సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు కాంట్రాక్టర్లు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో అందరి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలు దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.